సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, అష్టావకర గీత 46వ భాగం ఈరోజు మనం చూడబోతున్నాం. మన దేహంలో చిత్తు చిదాభాస రెండు ఉంటాయి. చిత్ అంటే బింబ చైతన్యం, సాక్షి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో. చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటే మన దేహం అన్నమాట. మన దేహం, ఇంద్రియాలు, కార్యకరణ సంఘాతం అంటాం, అంటే అహంకారం అన్నమాట. అహంకారం అంటాం. సో ఒకటి సాక్షి, రెండు అహంకారం. ఒకటి ఓసి, రెండు ఆర్సి. మనం జీవించి ఉన్నంత వరకు వీటిని అంటే ఆర్సిని, ఓసిని అంటే బింబ చైతన్యాన్ని, ప్రతిబింబ చైతన్యాన్ని అంటే అహంకారాన్ని, సాక్షిని మనం జీవించి ఉన్నంత వరకు వీటిని మనం భౌతికంగా వేరు చేయలేము. వేరు చేయాలా, కానీ భౌతికంగా కాదు, ఫిజికల్గా కాదు, మెంటల్గా వేరు చేయాలి, ఇంటలెక్చువల్గా వేరు చేయాలి, బుద్ధిలో వేరు చేయాలి. ఏదైనా జ్ఞానం ఉండేది బుద్ధిలోనే. అజ్ఞానం ఉన్నా బుద్ధిలోనే ఉంటుంది, జ్ఞానం ఉన్నా బుద్ధిలోనే ఉంటుంది. కాబట్టి అహంకారం ఉన్న చోట సాక్షి కూడా ఉంటుంది. ఓసి ఆర్సి కలిసే ఉంటాయి. ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యం కలిసే ఉంటాయి. చిత్ అంటే మారని నేను, చిదాభాస అంటే మారే నేను. ఈ రెండు మనం బాగా అర్థం చేసుకోవాలి. మన దృష్టిని మారే నేను నుండి మారని నేను వైపుకి తిప్పాలి అంటారు అష్టావక్ర మహర్షి. మీరేమంటారు? అబ్బో చాలా కష్టం అండి, అదంత తేలిక కాదు అని అంటారా? కష్టం అయినా సరే ఇది మనం పొంది తీరాలి. ఆత్మజ్ఞానాన్ని ఇలాగే మనం పొంది తీరాలి. ఇలా ఆత్మజ్ఞానాన్ని పొందటం చాలా కష్టం అని అట్లా అనుకుంటే చాలా చాలా దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుంది. దుర్భరమైన జీవితానికి ఒక ఉదాహరణ చెప్తాను, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ ఎగ్జాంపుల్ అంటే నిజంగా జరిగిన సంఘటన. ఒకరింటికి వాళ్ళ కొడుకు కోడలు వస్తున్నారు అమెరికా నుంచి. అంతే, ఇదే సంఘటన. వాళ్ళు వస్తున్నారని వాళ్ళ బియ్యంకుడు విప్రాలు కూడా వస్తున్నారు, ఎక్కడి నుంచి, దూరం నుంచి. బియ్యంకుడు విప్రాలు ఎక్కడో ఉంటారు, పూనాలోనే ఎక్కడో ఉంటారు అనుకోండి. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. అంటే వీళ్ళు టెన్షన్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ మన ఇంట్లో 3 బెడ్రూమ్లు ఉన్నాయి. మరి ఈ 3 బెడ్రూమ్లు సరిపోతాయా? ఎట్లా వాళ్ళకి ఎలా మనం సర్వీస్ చేయాలి? వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు, వీళ్ళు పూనా నుంచి వస్తున్నారు. ఎట్లా 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 అని టెన్షన్ పెట్టుకుని ఆయనకి పక్షవాతం వచ్చింది, హాస్పిటల్లో చేరాడు. ఆయనకి పక్షవాతం వస్తే హాస్పిటల్లో చేరితే ఆయనకి సేవ చేసుకుంటూ ఆవిడ ఉంది అక్కడ. భర్తకు సేవ చేస్తూ ఆవిడ టెన్షన్ పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. షీ రియల్లీ డైడ్. చూడండి, ఆయన పక్షవాతం వచ్చింది కానీ బతికే ఉన్నాడు. వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళు పూణే నుంచి వచ్చారు. ఏం జరిగింది? కర్మకాండ చేశారు ఆవిడికి. ఇదే జరిగింది. ఇది నిజంగా జరిగింది, నా కళ్ళతో నేను చూశాను, నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఆత్మబంధువులారా, ఇటువంటి దుర్భరమైన జీవితం మీకు కావాలా? కష్టమైనా సరే మారే నేను నుంచి మారని నేను వైపుకి
ప్రయాణం చేసి ఆధ్యాత్మిక ప్రయాణం సుగమంగా చేసి ఆత్మజ్ఞానం పొందాల. వేరే మార్గం లేదు. ఆత్మజ్ఞానం పొందాల్సిందే. అశాంతి జీవనానికి, అశాంతి జీవితానికి స్వస్తి చెప్పి ప్రశాంతమైన జీవితం, జ్ఞాని జీవితం, రమణ మహర్షి జీవితం మనం గడపాల్సిందే, గడిపి తీరాల్సిందే. వేరే మార్గము లేదు. ఇప్పుడు 46వ భాగంలో అష్టావకర గీతలో 4వ శ్లోకం, కర్తవ్య దుఃఖ మార్తాండ జ్వాలా దగ్ధాంతరాత్మనః. ఇది 4వ శ్లోకం కాదు, 3వ శ్లోకం. కర్తవ్య దుఃఖ మార్తాండ జ్వాలా దగ్ధాంతరాత్మనః కుతః రసిమ పీయూష ధారాసారమృతే సుఖం. నేను చెప్పిందే చెప్తున్నారు ఇప్పుడు. జ్వాలా దగ్ధాంతరాత్మ అంటే దుర్భర జీవితం చెప్పాను కదా. పక్షవాతం, హార్ట్ అటాక్. ఎందుకు వచ్చినాయి? టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఒత్తిడి ఒత్తిడి, వ్యవహారంలో ఒత్తిడి, సమస్యల ద్వారా ఒత్తిడి. అదే జ్వాలా దగ్ధాంతరాత్మ అంటే. అష్టావకర గీత 18వ అధ్యాయం చాలా పెద్దది, 100 శ్లోకాలు ఉన్నాయి. ఆత్మ నిధి ధ్యాసనం గురించి. నిధిధ్యాసనం అంటే ఆత్మ నిధిధ్యాసనమే. అంటే ఆత్మను పదే పదే గుర్తు తెచ్చుకోవటం, ఆత్మజ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవటం, అదే నిధిధ్యాసనం అంటే. సో ఆత్మ నిధిధ్యాసనం గురించి అష్టావకర మహర్షి మనకు ఈ 100 శ్లోకాల్లో చెప్తున్నారు. వేదాంత బోధ ఎలా జీర్ణించుకుని జీవిత సమస్యల్ని దూరం చేసుకోవాలి అనేది ఇక్కడ విషయం. వేదాంత శ్రవణం, వేదాంత మననం చాలా తేలిక. శ్రవణం మంచిగా వింటాం, కూర్చుంటాం హాయిగా ఫ్యాన్ కింద వింటాం. కానీ ఆత్మజ్ఞానం కూడా తేలిగ్గా పొందుతాం. చక్కగా క్లాసులో వింటాం కదా, శ్రవణం మననం అయిపోయింది, ఆత్మజ్ఞానం వచ్చేసింది. అదేం కష్టం కాదు. కానీ ముఖ్యమైంది, క్లిష్టమైంది ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని జీర్ణించుకుని నన్ను నేను నిత్య ముక్త ఆత్మగా భావించుకుని మిథ్యా అహంకారాన్ని వదిలించుకోవాలి. ఇదే చాలా కష్టం. మళ్ళీ చదువుతున్నాను. ఆత్మజ్ఞానాన్ని జీర్ణించుకుని నన్ను నేను నిత్యముక్త ఆత్మగా భావించుకుని మిథ్యా అహంకారాన్ని వదిలించుకోవటం అనేది చాలా కష్టం. నిధిధ్యాసనం ద్వారా మాత్రమే అహంకారాన్ని తొలగించుకోవటం సాధ్యమవుతుంది. ఎలా తెలుస్తుంది నాకు అహంకారం తొలగిపోయింది, ఆత్మజ్ఞానంతో జీవన్ముక్త స్థితిలో నేను జీవిస్తున్నాను? ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అంటే మన జీవన విధానంలో సమత్వం ఉంటుంది. జగత్తు పట్ల ఒక రకమైన ఆరోగ్యకరమైన దృక్పథం ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పదే 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 చెప్తారు ఒక విషయం. ఏమిటది? మరి 14వ అధ్యాయంలో 24వ శ్లోకం, సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియ ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. అంటే మట్టి, రాయి, బంగారం, ఈ మూడిటి యందు సమభావం కలిగి ఉంటాడు జ్ఞాని. అంటే జ్ఞాని దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేయి, ఇదిగో మట్టి తీసుకో అంటే తీసుకోడు. అది కాదు దాని అర్థం. వాటిని అట్లా సమంగా చూస్తాడు అని. అంటే ద్వంద్వాల యందు, ద్వంద్వముల యందు సమభావం కలిగి ఉంటాడు. ఉదాహరణకి అంటే జయం, అపజయం. ఇప్పుడు వీటిల్లో ద్వంద్వాల్లో చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే, అంటే ప్రాథమికమైనది, ప్రధానమైనది, ముఖ్యమైనది ఏంటంటే జీవితం, మరణం. ఇది ద్వంద్వం. జీవితం, మరణం, ఇది ద్వంద్వం. జీవితం అంటే ఏమిటి? మనిషి జీవితం, మన జీవితం. మరణం అంటే మనిషి యొక్క మరణం. శాస్త్రం ఏమి చెబుతుందంటే జీవితం, మరణం పట్ల రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. మిగిలిన అన్ని ద్వంద్వాలు నీకు జీవితంలో అనుభవంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ జీవితం, మరణం అంటే జీవన్ మరణాలు ప్రతి మనిషికి ఉంటాయి. మనం
ప్రస్తుతం బ్రతికే ఉన్నాం కదా, కాబట్టి జీవితాన్ని ఎదుర్కోవాలి. మరణం, బతికే ఉన్నాం కాబట్టి మరణం కూడా ఎదుర్కోవాలి. మనం బతుకున్నాం కాబట్టి జీవితాన్ని ఎదుర్కోవాలి, బతుకున్నాం కాబట్టి మరణాన్ని కూడా ఎదుర్కోవాలి. జన్మ మరణం, ఇది ద్వంద్వం. ఈ ద్వంద్వం గురించి మనం సాధారణంగా యవ్వనంలో మనం పట్టించుకోం, అసలు ఆలోచించాం దాని గురించి. అసలు మరణం ఉంది మనకి అని అనిపించదు, మనకి ఆలోచన రాదు. ఇది మనం యుక్త వయసులో ఉన్నప్పుడు ఉంది, ఉంటే ఉండొచ్చాయా, నాకు చాలా దూరంగా ఉంది, ఎప్పుడు నాకు ఇప్పుడు 25 ఏళ్ళు, ఎప్పుడు 100 ఏళ్ళ తర్వాత చచ్చిపోయి, అంటే 75 ఏళ్ళ తర్వాత చనిపోతాను నేను, నో ప్రాబ్లం అనుకుంటాం. మరణం నాకు చాలా దూరంగా ఉంది అనుకుంటాం. మరణం గురించి పెద్దగా ఆందోళన ఉండదు, చింత ఉండదు, ఆ మరణం ప్రభావం కూడా ఉండదు. అయితే యవ్వనంలో అంటే దాని అర్థం జీవితం మీద ప్రభావం లేదని. మనకి వృద్ధాప్యం వచ్చిన కొద్దీ, వయసు పెరిగిన కొద్దీ జనన మరణాలు అనే మాటలకు అర్థాలు స్పష్టంగా తెలుస్తాయి. మనకేం చేస్తామంటే మనకు తెలియకుండానే ఒక దాని పట్ల రాగం, మరొక దాని పట్ల ద్వేషం మనం పెంపొందించుకుంటాం. అంటే సమస్యలు కొని తెచ్చుకుంటాం. మన జీవితం పట్ల రాగం ఉంటే మరణ భయం ఉంటుంది. జీవిత రాగ చేత్ మరణ భయం ఎక్కువగా ఉంటుంది. దేహ బాధలు ఎక్కువైపోయి, అంటే మొత్తం దేహం అంతా బాధలే. అప్పుడేమవుతుంది, మనకి మరణం పట్ల రాగం పెంచుకుంటాం. భగవంతుడా, ఈ కట్టిని ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు, నీలో ఎప్పుడు కలుపుకుంటావు అని మనం మరణం పట్ల రాగం పెంచుకుంటాం, జీవితాన్ని ద్వేషిస్తాం. అప్పుడు మనకి పునర్జన్మ భయం ఉంటుంది. ఏముంటుంది? పునర్జన్మ భయం. సో మరణ భయం అన్నా ఉంటుంది, లేకపోతే పునర్జన్మ భయం అన్నా ఉంటుంది. ఏదో ఒకటి మనం బాధిస్తుంది, మన కుంగదీస్తుంది. అందువల్ల జన్మ మరణం ఈ ద్వంద్వాల పట్ల సమత్వం పెంపొందించుకోవాలి. లేకపోతే భావోద్వేగాలతో మనిషి నలిగిపోతాడు. నా జీవితే నా మరణే గృధిం కుర్యాత్ అంటుంది శాస్త్రం. రాగద్వేషాలు, జనన మరణాల పట్ల లేకుండా మనిషి సమత్వంతో జీవించాలి. జన్మను స్వాగతించాలి, మరణం కూడా స్వాగతించాలి, పరిణితి చెందాలి, మనస్సు పరిపక్వత చెందాలి. జనన మరణాలకు అతీతంగా మనస్సు ఉన్నత స్థితికి ఎదగాలి. అహంకార నిర్మూలన జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. అహంకారం యొక్క ముఖ్య అంశం ఒక్కటే, ఏమిటది? పునరపి జననం, పునరపి మరణం. ఆత్మజ్ఞానంతో మనం దీనిని అధిగమించాలి. అహంకార స్వభావం ఏమిటి చెప్పాను కదా, పునరపి జననం, పునరపి మరణం. ఈ చక్రం జనన మరణ చక్రం. కాబట్టి అహంకార నిర్మూలన జరిగితేనే జనన మరణ భయం పోతుంది. నేను సాక్షిగా నిశ్చయంగా నిలబడగలిగితేనే అహంకారం అడ్రస్ లేకుండా పోతుంది. నేను ఆత్మతత్వం, నా ఆత్మతత్వంలో కోట్ల అహంకారాలు, జనన మరణ చక్రాలు అనాదిగా అలుపు లేకుండా తిరుగుతున్నాయి. ఈ దృక్పథం ఎప్పుడు వస్తుందంటే నేను అహంకార సాక్షిని అయితేనే ఇది సాధ్యం. నేను సాక్షిగా నిలబడి చూడగలగాలి నా అహంకారాన్ని. నేను ఈ దేహాన్ని దేహిగా నిలబడి చూడగలగాలి. ఈ శరీరాన్ని, ఈ శరీరం చేసే వ్యవహారాల్ని శరీరీగా చూడగలగాలి. అప్పుడే ఇది సాధ్యం. జన్మ మరణం రెండింటినీ నేను సాక్షిగా వీక్షిస్తాను.
నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తావు? నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తావు అని అడిగితే ఏం చెప్తావు? నేను జీవితానికి ప్రాధాన్యత ఇవ్వను, నేను మరణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వను. అదొక టీవీ సీరియల్, ఆ సీరియల్కి ఆది లేదు, అంతం కూడా లేదు. కాబట్టి అష్టావక్ర మహర్షి ఈ శ్లోకాల ద్వారా ఆత్మస్వరూపం చెప్తున్నారు. ఆత్మస్వరూపం ద్వంద్వాలకు అతీతమైనది, జనన మరణాలతో సహా. శ్లోకం చూద్దామా? 4వ శ్లోకం. భవోయం భావనా మాత్రః న కించిత్ పరమార్థతః నాస్త్య భావ స్వభావానాం భావ అభావ విభావినాం. ఇది శ్లోకం, 4వ శ్లోకం. ఈ ప్రపంచం అంతా కేవలం భావన మాత్రమే. భావనకి వేరుగా ప్రపంచం లేదు. అస్తిత్వం కలిగి ఉన్న ఆత్మ, అభావమైన జగత్తు తమ స్వభావంలో నిత్యము ఉంటాయి. అయం భవః అంటే, భవః అంటే నిరంతరం మార్పుకు లోనే ప్రపంచం. అంటే పునః భవతి. మార్పు అనగానే తత్వబోధలో మనకి షడ్వికారాలు గుర్తుకు రావాలి. అదే మార్పు అంటే చేంజ్. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయవసరంలా, మీకు మనకు బాగా తెలుసు. అంటే మార్పు అంటే జన్మ మృత్యువుతో సహా అని అర్థం చేసుకోవాలి. మరణం అనేది పునర్జన్మకు ముందు జరిగేటటువంటి ఒక మార్పు అంతే. అయం భవః అంటే ఈ సంసారం, ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఈ జనన మరణాలు, ఇదొక ప్రవాహం, ఇదొక చక్ర ప్రవాహం. భావనా మాత్రః అంటే నామరూపాల ప్రదర్శన. భావన అంటే అధ్యాస, అంటే మిథ్య, లేక ప్రతీతి అంటారు. అంటే టీవీ సీరియల్ లాగా, లేకపోతే ఒక సినిమా లాగా మనకు కనిపిస్తాయి అంతే. అది ఒక నిరంతరం కొనసాగేటటువంటి ప్రవాహం. పరమార్థతః కించితః నా అస్తి. దానికి అసలు సొంత ఉనికి లేదు. అది అనిర్వచనీయం, అది ఉంది అని మనం స్పష్టంగా చెప్పలేము. కాబట్టి ఆత్మబంధువులారా, జగత్తు గురించి, మరి దాని మనుగడ గురించి ప్రశ్నలు వేయకూడదు. సృష్టికి ప్రారంభం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, అసలు సృష్టి ప్రయోజనం ఏమిటి, ఈ ప్రశ్నలకు జవాబు ఉండదు. అందుకే అనిర్వచనీయం అన్నారు. ప్రశ్నలు వద్దు, తీర్పు చెప్పవద్దు, వ్యాఖ్యానం చేయొద్దు. ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాను అని అనుకో. టికెట్ లేని ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాను. అందుకే భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్తారు, నా రూపం అస్య ఇహ తథా ఉపలభ్యతే నా అంతః నచ ఆది నచ సంప్రతిష్ఠ అశ్వత్థం ఏనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా నా రూపం అస్య ఇహ అంటే ప్రపంచాన్ని స్పష్టంగా నిర్వచించలేము. మనకు కృష్ణుడు 15వ అధ్యాయంలో 3వ శ్లోకం ఇది. చెప్పలేము, ప్రపంచాన్ని స్పష్టంగా నిర్వచించలేము. ఆది అంతం దాని మధ్య అక్కడ ఉంది, ఏమీ చెప్పలేము. దాని ప్రయోజనం చెప్పలేము. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? చెప్పలేకపోతే ఏం చేయాలి? అసంగ శస్త్రేణ అంటే సాక్షిగా నిలబడి చూడు. అప్పుడు జగత్తు మాయలో నీవు పడకుండా ఉండగలవు. సాక్షిగా ఉండి అహంకారం
అహంకారం కదా, నీవు అన్ని నాటకాలే కదా, జగన్నాటకాన్ని చూస్తుండు సాక్షిగా ఉండి. అహంకారాన్ని జగత్తులో కలిపేయి, అంటే నీ కార్యకరణ సంఘాతాన్ని జగత్తులో కలిపేసేయి, నువ్వు సాక్షిగా ఉండు. అహంకారాన్ని జగత్తులో కలిపి జన్మ మృత్యు జనాన్ని మరణాన్ని చూడు, ఆ జనన మరణ ప్రవాహం చూడు. మరి సాక్షి సంగతి ఏమిటి? సాక్షి సంగతి ఏమిటి? నేను సాక్షి అనుకో. సాక్షి జన్మ మృత్యువులను ఏం చేస్తుంది? సాక్షిగా చూస్తుంది. కాబట్టి నేను సాక్షిగా జనన మరణాల నుండి స్వేచ్ఛ పొందాను. వేదాంతంలో ఉన్న లా ప్రకారం దృక్కు వేరు, దృశ్యం వేరు. దృశ్యంలోని వస్తువుల గుణాలతో దృక్కుకు సంబంధం లేదు. జగత్తు మార్పు చెందుతుంది, నేను పరిశీలిస్తున్నాను, ఆత్మగా పరిశీలిస్తున్నాను. నా జాయతే మ్రియతే వా కదాచిత్ స్వభావానాం, అంటే ఆత్మ స్వభావం అంటే వేరే అర్థాలు చాలా ఉన్నాయి, గుణం అని పాత్ర అని అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ స్వభావం అంటే ఏమిటంటే స్వస్వరూప ఆత్మ. ఇక్కడ ఆత్మలు అని బహువచనం ఉంది, అంటే అనేక దేహాలను దృష్టిలో పెట్టుకుని చెప్పారనమాట. ఆత్మ ఏకం అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ స్వభావం ఏమిటి? భావ అభావ విభావినాం. భావ అభావ విభావినాం. విభావి అంటే సాక్షి. ఏమిటి సాక్షి? భావ అండ్ అభావ, ఇది సాక్షి. అంటే వస్తువులు వ్యక్తులు ఉన్నారు, వస్తువులు వ్యక్తులు లేరు. చూస్తుంది, సాక్షి చూస్తుంది. ఆత్మ సాక్షిగా ఉన్నది లేనిది కూడా చూస్తుంది. ఇప్పుడు నువ్వు సుషుప్తిలో ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నావు, టైము స్పేస్ కూడా ఆత్మ సాక్షిగా చూడగలదు. అభావ అంటే సాక్షి లేకపోవటం అనేది జరగదు. ఇప్పుడు నిజంగా సుషుప్తిలో సాక్షిగా ఉంటావు నువ్వు, అంతే. అహంకారం నీకు అక్కడే ఉండదు, ఓన్లీ సాక్షి ఉంటుంది అని అనుకోకూడదు. సుషుప్తిలో సాక్షి మాత్రం ఉంటుంది, చిత్తు మాత్రమే ఉంటుంది, చిదావాస ఉండదు అని అనుకోకూడదు. చిదావాస లేకపోతే నువ్వు అవుట్, చనిపోయినట్టే అర్థం. కాబట్టి చిదావాస కూడా ఉంటుంది, డార్మెంట్గా ఉంటుంది అనమాట. అభావ నాస్తి అంటే సాక్షి లేకపోవడం అనేది జరగదు. అందువలన నేను సాక్షిగా జనన మరణ అతీత. నా దృక్పథం ఏమిటి వాటి పట్ల? నాకు జన్మ మరణం పట్ల రాగం లేదు, ద్వేషం లేదు. ఈ భావనను నిత్యముక్తి అంటారు. నాకు జన్మ పట్ల మరణం పట్ల రాగం లేదు, ద్వేషం లేదు. ఇటువంటి యాటిట్యూడ్, ఇటువంటి భావన, ఇటువంటి దృక్పథాన్ని నిత్యముక్తి అంటారు. 5వ శ్లోకం చూద్దామా? నా దూరం నచ సంకోచాత్ లబ్ధవేవాత్మన పదం నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం. అంటే కేవలం అప్రయత్నం, పరిణామరహితం, నిష్కలంకం అయినటువంటి ఆత్మ ఎక్కడో దూరంగా అందరానిదిగా లేదు. దీనికి పరిమితులు లేవు, అసాధ్యము కాదు. ఇది నిత్యమైంది, సిద్ధమైంది. అహంకారాన్ని తోసిపుచ్చి సాక్షి ఆత్మగా పరిణితి చెందాలి. అప్పుడు మరణ భయం ఉండదు, పునర్జన్మ భయం ఉండదు. అహంకారాన్ని ఎలా వదిలించుకోవాలి, సాక్షిగా ఎలా ఉండాలి, ఇదంత తేలిక కాదు. ఎందుకంటే అహంకారాన్ని సాక్షి నుండి భౌతికంగా వేరు చేయలేం. ఇందాక చెప్పినట్టు నేను భౌతికంగా వేరు చేయలేం. అహంకారం అంటే ప్రతిబింబ చైతన్యం, చిదాభాస, కార్యకరణ సంఘాతంలో ఉన్న చిదాభాస. సాక్షి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, బింబ చైతన్యం. కార్యకరణ సంఘాతంలో అంటే మన దేహంలో చిదాభాస ఉంది, చిత్తు కూడా ఉంది. ఒక దాని నుండి మరొకటి
తీసివేయలేం. రెండిటిని సరిగా అర్థం చేసుకోవాలి. నిర్వికల్పక సమాధిలో కూడా సాక్షి ఉంటుంది. నిర్వికల్పక సమాధిలో కూడా సాక్షి ఉంటుంది. నిద్రాణంగా అహంకారం ఉంటుంది. సమాధిలో అంటే నిర్వికల్పక సమాధిలో చిదాభాస ఉండదు, వెళ్ళిపోయింది అనుకోండి. ఏం జరుగుతుంది అప్పుడు? నిర్వికల్పక సమాధిలో చిదాభాస వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది అప్పుడు? సాక్షిగా నువ్వు ఉన్నావు అంతే, చిదాభాస లేదు. చిదాభాస వెళ్ళింది అంటే ఏమిటి? అంటే మరణం సంభవించిందని అర్థం. చిదాభాస వెళ్ళిపోయిందంటే మరణం సంభవించిందని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీవు జీవించి ఉండగా చిత్తుని చిదాభాసను విడదీయలేవు. ఇది ఇది వివేకంతో అర్థం చేసుకోవాలి. చిదాభాస అంటే మార్పు చెందే నేను, అట్లా అర్థం చేసుకోవాలి. చిత్ అంటే మారని నేను, ఇది అర్థం చేసుకోవాలి. సంతోషం, దుఃఖం, అనుభవాలు పొందేది మారే నేను. నిన్న చాలా బాగుంది, నాకు మంచి రోజు, అన్ని మధురానుభూతులే. నాకు 5 రోజుల క్రితం మరి నా మనసు చాలా గాయపడింది, తీవ్రంగా గాయపడింది. ఇది చిదాభాస. అంటే సాక్షిగా మారని నేను ఉంది కాబట్టే చిదాభాస నేను గురించి నేను చెప్పగలుగుతున్నాను. నేను నా దృష్టిని మారే నేను నుండి మారని సాక్షి నేను వైపుకి త్రిప్పాలి. సాక్షి నేను ఎక్కడ ఉంది? సాక్షి నేను ఎక్కడ ఉంది? అష్టావక్ర మహర్షి ఏమంటారు? అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడే సాక్షి కూడా ఉంటుంది. క్వశ్చన్ చేయకూడదు, ఎక్కడండి సాక్షి నేను ఎక్కడుంది? ఏమంటున్నారు అష్టావక్ర మహర్షి? అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడే సాక్షి కూడా ఉంటుంది. అంటే దేహం ఎక్కడ ఉంటుందో దేహి కూడా అక్కడే ఉంటుంది. క్షేత్రం ఉంటే క్షేత్రజ్ఞుడు ఉంటాడు. నా దూరం సాక్షి నేను దూరంగా లేదు. నచ సంకోచాత్ అంటే సమీపంలో కూడా లేదు. ఈ రెండింటిలో ఏది చెప్పినా అది ఒక వస్తువు అవుతుంది, ఒక దృశ్యం అవుతుంది, అది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. అది నేనే, సాక్షిని నేనే. నా ఉన్నత స్థితి సాక్షి నేను. నా యొక్క ఉన్నత స్థితి దేహి, నా ఉన్నత స్థితి. దేహం నా అల్పస్థితి. అహంకారం అనే తొడుగు వెనక సాక్షి నేను ఉంది. ఇది ఒక తొడుగు, అహంకారం అనే తొడుగు. దీని వెనకాలే ఉంది సాక్షి నేను ఉంది. నేను అహంకారం నేను, నాలో సాక్షి ఉంది అనొద్దు మీరు. ఏమనాలి? నేను అహంకార నేను, నాలో సాక్షి ఉంది అని మీరు అనకూడదు. మీరేమనాలి? నేను సాక్షిని, నేను సాక్షిని, అహంకారం అనే వేషం వేసుకున్నాను, నేను సాక్షిని, అహంకారం అనే వేషం వేసుకున్నాను అని చెప్పాలి. ఆత్మనః పదం, సాక్షి స్వరూపం లబ్ధం అంటే ఏంటి? సిద్ధంగా ఉంది అంటే నిత్యముక్తి. నీ దృష్టిని అహంకార నేను నుండి సాక్షి నేను అంటే నిజమైన నేను వైపుకి తిప్పాలి. నీ దృష్టిని అహంకార నేను నుండి సాక్షి నేను వైపుకి తిప్పాలి. అంటే సిద్ధంగా ఉన్న, స్వతసిద్ధంగా ఉన్న సాక్షి నేను వైపుకి తిప్పాలి. ఇది ఆలోచనలో మార్పు, నీ దృక్పథంలో మార్పు, నీ దృష్టిలో మార్పు. ఉదాహరణకు అనిత్యమైన, అశాశ్వతమైన మరణం ఉన్నట్టి అల, ఇది మంచి ఎగ్జాంపుల్. అలా సముద్రంలో అలలు ఉంటాయి కదా, అలా నిత్యం, శాశ్వతం, మరణం లేనిది కావాలనుకుంది. అలా ఏమనుకుందంటే, అలా ఎప్పుడు భయపడిపోతుంది. అలా మనం చూస్తుండగానే అలా పుడుతుంది, అలా 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 కొంచెం కదిలి కనుమరుగైపోతుంది.
చాలా షార్ట్ లైఫ్, చాలా బాధపడుతుంది అలా. నో, ఇట్లా ఉండకూడదు. నేను నిత్యం, నేను శాశ్వతం, నాకు మరణం లేదు. అది అవ్వాలంటే ఏం చేయాలి? అలా ఏం చేయాలి? అలా ఏం చేయాలి? అలా అంటే నామరూపాలే కదా. ఆ నామరూపాలు అలా ఏం చేయాలి? అలా చేయాలంటే తపస్సు చేయాలా? ఒక 100 ఏళ్ళు తపస్సు చేయాలా? తన దృక్పథం మార్చుకోవాలి. అలా అలా స్పష్టంగా అలా పుడుతుంది, అలా చనిపోతుంది. మన కళ్ళ ముందే అలా 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 పుట్టింది, అలా 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 కొంచెం ముందుకొచ్చి కనుమరుగైపోయింది. ఇది మన కళ్ళ ముందే చూస్తున్నాం. కానీ దానికి నేను నిత్యం, నేను శాశ్వతం, నాకు మరణం లేదని అనుకోవాలంటే ఏం చేయాలంటే, ఈ నామరూపాల అలా తన దృక్పథాన్ని మార్చుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నేను నిత్యమైన, శాశ్వతమైన, మరణం లేని నీరు. నేను అల కాదు, నేను నీరు. నేను దేహం కాదు, దేహి. నేను శరీరం కాదు, శరీరి. నేను అహంకారం కాదు, ఆత్మ. నేను వ్యవహారం కాదు, సాక్షి. ఇలా అనుకోవాలి. అలా అలా అనుకోవాలి. ఏమనుకోవాలి? నేను నీరు అనుకోవాలి. ఎంత దూరం ఉంది చెప్పండి? అలకి నీటికి ఎంత దూరం ఉంది? అలకి నీటికి మధ్య ఎంత దూరం ఉంది? ఎన్ని కిలోమీటర్లు ఉంది? సుమారుగా 6250 కిలోమీటర్లు ఉందా? లేదు. అలకు నీటికి మధ్య దూరం అసలు లేదు. రెండు ఒకటే. బుద్ధిలో, ఆలోచనలో మార్పు రావాలి, అంతే. నీ ఆలోచన విధానం మారాలి. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? నీ బుద్ధికి, నీ ఇంటలెక్ట్కి ట్రైనింగ్ ఇవ్వు. ఏమి ట్రైనింగ్ అది? నేను అహంకారం కాదు, నేను సాక్షి, నేను సాక్షి స్వరూపం, నేను సాక్షిగా ఉన్నాను. అప్పుడు ఈ దేహం యొక్క జనన మరణాలు అంటే ట్రాజిడీ లేక కామెడీ అనిపించవు. రెండు నేను సాక్షిని కదా, వినోదం. రెండు వినోదమే. ఇప్పుడు పేపర్లో ఒక సినిమా గురించి కామెంట్ రాస్తారు. దేంట్లో రాస్తారు? ఎంటర్టైన్మెంట్ కాలంలోనే రాస్తారు. సినిమా ట్రాజిడీగా ఉందా, కామెడీగా ఉందా, ఆ పేపర్లో వినోదంగా ఆ ఎంటర్టైన్మెంట్ కాలంలోనే రాస్తారు. అలాగే జీవితంలోని ప్రతి సంఘటన కూడా ఒక వినోదం లాగా ఎంటర్టైన్మెంట్ కాలంలోనే మనం చూడాలి. ఇది మోక్షం అంటారు. కాబట్టి జీవితాన్ని ఒక ఆటలాగా, వినోదంగా, ఎంటర్టైన్మెంట్గా భావించు. పునర్జన్మ ఒక ఎంటర్టైన్మెంట్, మరి మరణం ఒక ఎంటర్టైన్మెంట్. రెండు అహంకారానికే చెందుతాయి. నేను ఎవరిని? నేను సినిమా స్క్రీన్, సినిమా తెర, సినిమా స్క్రీన్ని నేను, అంటే అబ్జర్వర్ని నేను సాక్షిని, నేను దృక్, ఈ వినోదం చూసేటటువంటి సాక్షిని. అందువలన అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? నిర్వికల్పం. నిర్వికల్పం. నేను, నీవు, అతడు, ఆమె, ఈ వికల్పాలు ఆత్మకు లేవు. నిరాయాసం. అలసిపోవటం అంటే జీవితంలో అలసిపోయామండి, చాలా చాలా వ్యవహారాలు చేసామండి, అలసిపోయామండి అంటారు. చాలా మంది అంటుంటారు కదా. అంటే యువకులుగా జీవితాన్ని జుర్రుకుంటారు, కలలు కంటారు. వృద్ధాప్యంలో అంతా రిగ్రెట్స్, పశ్చాత్తాపం చెందుతారు, నిరాశ, నిస్పృహ. నేను ఎప్పటికీ అలసిపోను. అహంకారం అలసిపోతుంది, నేను అలసిపోను. అహంకారం అలసిపోతుంది. అహంకారానికి జీవితం భారం అనిపిస్తుంది అహంకారానికి. అహంకారం కోణంలో జీవితం నాటకం కాదు, జీవితం యథార్థం. అందుకని భారం అనిపిస్తుంది. కానీ ఆత్మ కోణంలో జీవితం ఒక ఆట, ఒక వినోదం. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అహంకారానికి జీవితం భారం అనిపిస్తుంది. ఆ అహంకారం కోణంలో జీవితం నాటకం కాదు, టీవీ సీరియల్ కాదు, సినిమా కాదు.
జీవితం యథార్థం. అందుకని మనకి బాగా బర్డెన్ అనిపిస్తుంది అహంకారం కోణంలో. కానీ మనం అప్పుడప్పుడు గ్రీన్ రూమ్లోకి రమ్మన్నాను కదా, నేను ఆత్మకోణంలోకి వచ్చేయాలి కదా. ఆత్మకోణంలో దృక్పథం మార్చుకుంటే జీవితం ఒక ఆట, ఒక వినోదం. అహంకారానికి భారం ఎందుకు అవుతుంది? సంసారం కనుక. ఇప్పుడు నా వయసు 99 సంవత్సరాలు అనుకోండి. జాతకంలో ఏముంది? ఇంకొక 5 సంవత్సరాలు బతుకుతావని ఉంది. ఆత్మస్థితిలో అది భారం కాదు. అందుకని నిరాయాసం అంటే ఏమి స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు. నిర్వికారం అంటే భావోద్వేగాలతో అల్లల్లాడిపోదు. జీవితం పట్ల, మరణం పట్ల, పునర్జన్మ పట్ల. అంతేకాదు జీవితంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆత్మస్థితిలో ఉన్న నాకు రాగద్వేషాలు ఉండవు. వినోదం. మనకి నిర్వికారం అంటే 2 రకాలు చెప్పుకోవచ్చు. 2 రకాల నిర్వికారం చెప్పుకోవచ్చు. ఒకటి ఆత్మ నిర్వికారం, 2 జ్ఞాని మనసు నిర్వికారంగా ఉంటుంది. తర్వాత నిరంజనం. అంజనం అంటే మచ్చ, నల్లటి మచ్చ. నిరంజనం అంటే స్వచ్ఛంగా ఉంటుంది అన్నమాట, మచ్చలు గిచ్చలే ఉండవు. జీవితం నల్లటి మచ్చలాగా భారం అనిపిస్తే పారిపోవాలనిపిస్తుంది. ఆ నల్లటి మచ్చ నిజం కాదు అని తెలిస్తే అది ఎలా ఉన్నా కూడా నన్ను కదిలించలేదు. నేను జీవితానికి భయపడను, మరణానికి భయపడను. 6వ శ్లోకం చూద్దామా? వ్యామోహ మాత్ర విరతౌ స్వరూప ఆదాన మాత్రతః వీత శోక విరాజంతే నిరావరణ దృష్టయః. మన మనోబుద్ధుల్లో భ్రమలు తొలగిపోగానే అధిష్టానం అద్వయం అయినటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఈ జ్ఞానోదయంతో మనకేమవుతుంది? మనలో ఉన్నటువంటి భయాలు, బాధలు అదృశ్యమైపోతాయి. బుద్ధిని ఆవరించినటువంటి అజ్ఞానం నశిస్తుంది. ఇది క్లుప్తంగా. అంటే ఏం చేస్తున్నారంటే అష్టావక్ర మహర్షి జ్ఞాని అంటే జ్ఞానులను స్తుతిస్తున్నారు. అంటే జనన మరణాల పట్ల సమభావం కలిగినటువంటి జ్ఞానులు. జ్ఞాని అనగానే మనకి ఎప్పుడు రమణ మహర్షి గుర్తుపెట్టుకోండి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అంటే ఎప్పుడు పాత కదా, ఈ మధ్యన కదా రమణ మహర్షి. అంటే 1950 అనుకుంటా ఆయన నిర్వాణం చెందారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. రమణ మహర్షి లేటెస్ట్ కాబట్టి. ఆయన పెద్ద జ్ఞాని. యవనం, వృద్ధాప్యం రెండింటి పట్ల సమభావం కలిగినటువంటి జ్ఞానులు ఆరోగ్యం, అనారోగ్యం కూడా అన్ని సంఘటనల పట్ల తటస్థ వైఖరి కలిగి ఉంటారు. అలాంటి జ్ఞానులు చాలా చాలా అరుదు. నన్ను నేను సాక్షి ఆత్మగా చూసుకోగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అటువంటి అరుదైన జ్ఞానులను అష్టావక్ర మహర్షి స్తుతిస్తున్నారు. ఎలా ఉంటారు వారు? ఆ జ్ఞానులు ఎలా ఉంటారు? నిరావరణ దృష్టయః అంటే వారి దృష్టి స్పష్టంగా ఉంటుంది. మనకు అసలు స్పష్టత లేదు. మనకు నేను చూస్తుంటాను చాలా మందిని, అసలు క్లారిటీ ఉండదు. గురువు గారు, గురు దంపతులు నా గురువులు అంటారు. మళ్ళీ ఏంటేంటో వింటుంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళి సాధనలు చేస్తారు. ఎక్కడెక్కడో దాన్ని ఏమంటారు, ధ్యానాలకు వెళ్ళిపోతారు. ఏదో మెడిటేషన్ కోర్సులు అంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ వింటారు. ఆ గురువు గారు మాకు అది ఎట్లా వదిలిపెట్టాలండి అంటారు. అంటే వాళ్ళ క్లారిటీ ఉండదు. ఆత్మజ్ఞానం సిస్టమేటిక్ గా పొందటం వేరు, అక్కడక్కడ ఉపన్యాసాలు వినటం వేరు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఒక రెండు లారీలు ఇటుక, ఒక 10 లారీలు ఇటుక కావాలనుకోండి. మీకు 10 లారీలు ఇటుక డంప్ చేశారు. అక్కడ 10 లారీలు ఇటుక డంప్ చేశారు. ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో ఉంటున్నారు మీరు. 10 లారీలు ఇటుకే కదా అక్కడ ఉంది. 10 లారీల ఇటుకతో ఇల్లు కట్టుకుంటే ఎంత సుఖంగా ఉన్నారు. అలా కాకుండా 10 లారీలు ఇటుక అక్కడ డంప్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంతే.
అక్కడక్కడ స్ట్రేంజ్ గా ఉపన్యాసాలు, అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు, ఇక్కడ క్యాంపు, అక్కడ క్యాంపు ఇలా విన్నందువల్ల ఏం ఉపయోగం? ఆ డంప్ అనమాట. ఆ ఇసుకలన్నీ డంప్ చేసినట్టు. అలా కాకుండా ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అయిన గురువుని పట్టుకుని మనం చక్కగా సిస్టమేటిక్ గా ఆత్మజ్ఞానం పొందుతున్నాం. దీంట్లోంచి డీవియేట్ అవ్వకూడదు. కానీ అందరూ చాలా మంది డీవియేట్ అయిపోతారు. చెప్తుంటారండి, మా గురువుని ఎట్లా వదిలిపెట్టాలండి? వదిలిపెట్టమని అంటలేదు. ఇది సిస్టమేటిక్ పొందుతూ మళ్ళీ అక్కడ డీవియేట్ అయిపోతున్నావు కదా, అక్కడ క్యాంపులకి వెళ్ళిపోతున్నావు కదా, మళ్ళీ ఇదంతా పుష్కాకి. అంటే ఒక స్పష్టత ఉండదు, ఒక క్లారిటీ ఉండదు. మధ్వాచార్యులు ద్వైతం చాలా గ్రేట్ కదండి. ద్వైతం మరి విశిష్టాద్వైతం రామానుజాచార్యులు చాలా గ్రేట్. గ్రేట్ కాదని ఎవరన్నారు? నమస్కారం పెట్టుకో. మరి అద్వైతం అండి చాలా గ్రేట్ కదండి. నువ్వు ఏమిటి, నువ్వు ఏంటి అసలు నీ దృక్పథం ఏమిటి? నువ్వు అద్వైతమా, నువ్వు ద్వైతమా, విశిష్టాద్వైతమా? శాస్త్రం ఏం చెప్పింది? నువ్వు ఏది ఫాలో అవ్వాలి? నువ్వు స్పష్టత. అది కావాలండి, ఇది కావాలండి, ఏది కావాలి? అన్ని కావాలి, అన్నీ ఉన్నాయి. కానీ నీవు ఎటు వెళ్తున్నావు? నీ పయనం ఎటు? నీ గమ్యం ఏమిటి? ఇది చాలా ముఖ్యం. ఈ స్పష్టత చాలా మందిలో ఉండదు. ఒక ఇస్తరాకు ఉంటుంది కదా, అక్కడ తేలిగ్గా ఇంగిలి ఇస్తరాకు రోడ్డు మీద ఉంటుంది. అది గాలి ఇటేస్తే ఇటు వెళ్ళిపోతుంది, ఇటేస్తే ఇటు వెళ్ళిపోతుంది. అంతే మన బతుకు. ఉండాలి జీవితం పట్ల స్పష్టత మనిషికి ఉండాలి. పేడ పురుగుకుండదు. పేడ పురుగు పేడలో పుట్టి పేడలో పెరిగి పేడలోనే చనిపోతుంది. అన్ని సుఖాలు దానికి పేడలో దొరుకుతాయి. మనకు దొరికిన సుఖాలన్నీ దొరుకుతాయి. ఒక ఎమీబా ఏక కణ జీవి, ఏక కణం, ఒకటే కణం. మన లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటే కణం అన్నమాట, సింగిల్ సెల్, యూనిసెల్యులర్ ఆర్గాన్. ఎమీబా కూడా మనకు సుఖాలన్నీ ఎమీబా కూడా ఉన్నాయి. ఏంటి డిఫరెన్స్? ఎమీబాకి పేడ పురికి మనకి డిఫరెన్స్ ఏంటి? మనకి స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఎటువైపు పయనిస్తున్నాం, మన ప్రయాణం ఎటు, మన గమ్యం ఏమిటి? అది ఓకే, ఇది ఓకే. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్సో ఓకే. జీసస్ క్రైస్ట్ అంటే తమాషా అండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్ కదండి. నేను చర్చికి కూడా వెళ్తానండి, మరి మసీదుకి అక్కడ కూడా వెళ్తానండి, మసీదుకి కూడా వెళ్తానండి. అది గ్రేట్ కదండి. వాళ్ళ మతం తక్కువ అండి? అది తక్కువ. ఇలా క్లారిటీ లేకుండా ఉండకూడదు. అందరినీ గౌరవించు, కాదంటే లేదు. ఎవరిని ద్వేషించొద్దు. కానీ నీకు ఒక ప్రయాణం అంటూ ఉండాలి, నీకు ఒక గమ్యం అంటూ ఉండాలి, నీకు ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఒడిదుడుకులు ఉండకూడదంటే స్పష్టత ఉండాలి, క్లారిటీ. వేర్ ఆర్ యు గోయింగ్? వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఇది చాలా ఇంపార్టెంట్. నిరావరణ దృష్టయ, వారి దృష్టి స్పష్టంగా ఉంటుంది. ఆవరణ అంటే కళ్ళకు గంతలు కట్టడం, నిరావరణ అంటే కళ్ళకు కవరింగ్ లేదు అంటే జ్ఞానం ఉంది, స్పష్టత ఉంది అంటే ఆత్మజ్ఞానం, నిజమైన నేను గురించిన జ్ఞానం. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు? స్వరూప ఆదాన మాత్రత అంటే వారి స్వరూపాల్లో వారు ఉన్నారు. ఆదానం అంటే తీసుకోవటం, సొంతం చేసుకోవటం. అంటే అహంకార నిర్మూలన కావించుకుని స్థూల సూక్ష్మ కారణ శరీరాలను వదిలిపెట్టి ఆనంద ఆత్మ అనే సంపదను పొందావు. ఇదే స్వరూపస్య ఆదానం. జ్ఞానం వలన స్వరూప నిష్టలో ఉంటాడు. వ్యామోహ మాత్ర విరతౌ అంటే నాకు మోహం నశించింది, విశేష మోహం నశించింది. వ్యామోహం అంటే దురభిప్రాయం పోయింది. నేను అహంకారం అనేటటువంటి దృఢ విశ్వాసం, నేను ఒక వ్యక్తిని, నేను ఒక మనిషిని అనుకోవటం, నేను తండ్రిని, నేను తల్లిని అనుకోవటం, ఈ అహంకార నిర్మూలన జరగాలంటే ఒకటే మార్గం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే జరుగుతుంది. అహంకార వాసనల నిర్మూలన అంత తేలిక కాదు. కుటుంబ సమస్యలు, ఆఫీస్ సమస్యలు అన్న అహంకారం నేనుగానే చూస్తాను కదా. ఈ సమస్యలు అన్నీ కూడా ఆత్మ దృష్టితో నేను చూడగలగాలి.
అహంకార వాసనలు పోయినట్లు ఎలా తెలుస్తుంది? అహంకార వాసనలు పోయినట్లు ఎలా తెలుస్తుంది? ఎఫ్ఐఆర్ రిడక్షన్ అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్ తగ్గిపోవాలి. ఏదైనా విషమ సమస్యలు ఎదురైనప్పుడు అహంకారం మనం ఏం చేస్తాం? విషమ సమస్యలు ఎదురైతే బాధ ఎక్కువైపోయి వాట్ అంటాం. ఒక్క నిమిషంలో ఆత్మజ్ఞానంతో వాట్ని సో వాట్ అనగలగాలి. అది అహంకార వాసన క్షయ అయిందని గుర్తు. అంటే గ్యాప్ ఎక్కువ ఉండదు, అందులో బాధపడతాం, అయ్యో అలా జరిగిందా, మళ్ళీ ఒక నిమిషం తర్వాత పర్వాలేదు, సో వాట్ అయితే అయింది, ఏం చేస్తాం, అది ప్రారంభం, మనం చేసేది ఉండదు. అన్ప్రెడిక్టబుల్, అన్సస్టైనబుల్, అన్రిలయబుల్, లెట్ ఇట్ గో అంటాం. అది జ్ఞానం. నీకు అహంకార క్షయం జరగలేదనుకోండి, అహంకార క్షయం జరగకపోతే వాట్ సో వాట్, ఈ మధ్య చాలా టైం గ్యాప్ ఉంటుంది అనమాట. ఈరోజు ఒక విషాదం జరిగిందనుకో, ఏం చేస్తావు? అయ్యో అంటావు. ఒక 10 సంవత్సరాల తర్వాత సో వాట్ అంటే 10 సంవత్సరాల టైం తీసుకుంటావు. నువ్వు ఆ విషాదం నుంచి బయటపడటానికి 10 సంవత్సరాల టైం తీసుకుంటావు. మెల్లమెల్లగా టైం గ్యాప్ తగ్గాలి. వాట్ సో వాట్, ఈ రెండిటికి మధ్య దూరం తగ్గాలి. వాట్ అన్న తక్షణమే సో వాట్ అనగలగాలి. ఇది వాసనాక్షయం అంటే. నిధిధ్యాసనం ద్వారానే వాసనాక్షయం సాధ్యమవుతుంది. వ్యామోహ మాత్ర విరతౌ సత్యాం, వ్యామోహం నశిస్తే పీత శోకాహ విరాజంతే, శోకరహితులవుతారు. శోకః అంటే సంసార భావము. అటువంటి జ్ఞానులు రమణ మహర్షి లాంటి జ్ఞానులు సృష్టికి రత్నం లాంటి వారు. అటువంటి జ్ఞానులు సృష్టికి రత్నం లాంటి వారు. వారు ప్రపంచంలో ప్రకాశిస్తారు. అంటే వాళ్ళు మనుష్య జాతికి ఆభరణం లాంటి వారు. ఎవరంటున్నారు? అష్టావక్ర మహర్షి. 7వ శ్లోకం చూద్దామా? సమస్తం కల్పనా మాత్రం ఆత్మ ముక్త సనాతనః ఇతి విజ్ఞాయ ధీరోహి కిమభ్యస్యతి బాలవత్. ఉన్నట్లుగా మన చేత గుర్తింపబడేది అంతా మన ఆలోచనలు మాత్రమే, మన భావాలు మాత్రమే, మన మనసు మాత్రమే. ఆత్మ నిత్యము ముక్తంగానే ఉంది, నిత్యముక్తిగా ఉంది. ఈ సత్యం తెలిసినటువంటి ధీరులు చిన్న పిల్లల్లాగా అజ్ఞానంగా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే ప్రవర్తించరు అని అర్థం. ఈ శ్లోకాలు నిధిధ్యాసన శ్లోకాలు. చాలా కాలం నిధిధ్యాసనం చేసిన తర్వాత జగత్తును రాగద్వేషరహితంగా ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాడు. ఎవరు? జ్ఞాని. అతనికి సమస్తం కల్పన మాత్రం. ఈ సృష్టి అంతా కల్పన, ఫ్రీ ఎంటర్టైన్మెంట్, వినోదం. మాయాశక్తి ఇచ్చినటువంటి వినోద కార్యక్రమం. ఎవరి మాయాశక్తి? ఎవరు? నా మాయాశక్తి అనాలి. భగవంతుడి మాయాశక్తి అనకూడదు, నా మాయాశక్తి. నాకు మాయాశక్తి లేదనుకున్నాం అనుకోండి, ఊహించండి మీరు ఒకసారి. నాకు మాయాశక్తి ఎవరి కాళ్ళు అనుకోవాలి, గుండెల మీద చేసుకుని నాకు మాయాశక్తి లేదు. అప్పుడు ఏంటి? వాట్ ఈస్ అవర్ లైఫ్? మాయాశక్తి లేదు. జీవితం ఎలా ఉంటుంది? నేను నిర్గుణం బ్రహ్మ, నిత్యం బ్రహ్మ, ఏమి లేదు, పంచభూతాలు లేవు, సృష్టి లేదు. బోర్ కొట్టేస్తుంది కదా. జీవితం ఉండాలి, సమస్యలు ఉండాలి. సమస్యలు వస్తే జీవితం బోర్ అనిపిస్తుంది. అప్పుడు మాయా బ్రహ్మన్ అని బ్రహ్మన్ అనలేడు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని అనాలంటే కూడా మాయ ఉండాలి. నిర్గుణ బ్రహ్మ అనలేడు కదా. నిర్గుణ నిరాకార బ్రహ్మ అహం బ్రహ్మాస్మిని ఎలా అంటాడు? కాబట్టి
అహం బ్రహ్మాస్మి అని అనాలన్నా కూడా మాయాశక్తి కావాలి. అనంత విశ్వాన్ని నేనే సృష్టించాను. ఈ అమృత, ఈ అనంత చైతన్యం నాలో, అంటే ఈ జగత్తు ఒక చిన్న బుడగ, ఒక విచిత్రమైనటువంటి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక థీసిస్ అన్నమాట, ఇది ఒక సైన్స్, ఇంక దీనికి డోకా లేదు. ఈ సృష్టిలో 96% పదార్థం, ఈ సృష్టిలో 96% డార్క్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అంటే మనకు వ్యక్తం కాదు, మనం దాన్ని తెలుసుకోలేము, మనకు దాని గురించి ఏమీ తెలియదు, రీసెర్చ్ కూడా చేయలేము. ఇంత ఈ సృష్టిలో, అంటే ఇప్పుడు ఈ కనపడేటటువంటి వ్యక్తంగా ఉండేటటువంటి విశ్వం, అంటే ఈ సృష్టి, అంటే మన వ్యక్తం కళ్ళకు కనపడేటటువంటి సృష్టి 4% మాత్రమే. చూడండి, 96% మన పెర్సెప్షన్కి అందదు. డార్క్ మ్యాటర్, మనకు వ్యక్తంగా ఉండేటటువంటి సృష్టి 4%. ఈ అంటే ఇన్ఫినిట్ లో, ఇన్ఫినిట్ అనుకుంటే నేను ఇన్ఫినిట్ కదా, నేను అనంతం కదా, నేను బ్రహ్మ ఇన్ఫినిట్ కదా. అంటే నాలో ఈ కనపడే విశ్వం 4%. అనంత చైతన్య బ్రహ్మలో, అనంత చైతన్య బ్రహ్మలో ఈ విశాల విశ్వం 4% మాత్రమే. అంటే మిగిలింది 96% డార్క్ మ్యాటర్. అంటే ఏమంటాం వేదాంతంలో, కారణ శరీరం. ప్రపంచమే 4% అయితే నీ పిల్లలు, నీ మనవలు, వాళ్ళ సంగతి ఏంటి? అదొక చిన్న చుక్క, చుక్క కూడా కాదు, చుక్క కూడా అనకపోతే బాగుండదు కదా అని చుక్క అంటున్నాం. చిన్న రేణు అన్నమాట. ఈ ఇసుక ఆ రేణువు గాల్లో తేలుతూ ఉంటాయి కొన్ని రేణువులు, ఆ రేణువు కూడా కాదు, చుక్క కూడా కాదు, కానీ ఏదో మాట వరుసకు చుక్క. అనంత సృష్టిలో నీ మనవలు, నీ జీవితం, ఇదంతా కూడా చిన్న చుక్క. ఇది మర్చిపోతే, అంటే ఈ విషయాలు మర్చిపోతే చిన్న విషయాలే పెద్దదిలాగా కనిపిస్తాయి. ఈ విషయం తెలియకపోతే అష్టావక్ర మహర్షి చెప్తున్నారు, ఒరే బాబు 4% సృష్టి అయితే అనంత బ్రహ్మను అది టచ్ చేయలేదు కదా, టచ్ చేయలేదు. 4% ఎక్కడ, 96% ఎక్కడ? నేను ఎవరిని? ఆత్మ ముక్త, ఆత్మ ముక్త, నేను ఎప్పుడు స్వేచ్ఛగానే ఉన్నాను. సృష్టి ఒక బుడగ లాంటిది, ఒక బబుల్. ఆత్మబోధలో మరి శంకరాచార్య ఏమంటారు? నేను అనంతమైన సముద్రాన్ని, నేను చైతన్యాన్ని, అనంతమైన సముద్రాన్ని. ఈ సృష్టి సముద్రంలో తేలి ఆడేటటువంటి చిన్న బుడగలు వచ్చిపోతే, ఈ బుడగలు వచ్చిపోతే సముద్రానికి ఏమవుతుంది? ఏమీ జరగదు. సముద్రానికి ఏం జరగదు, బుడగలు వస్తాయి, బుడగలు పోతాయి. అష్టావక్ర మహర్షి అంటున్నారు, ఒక దేహం వచ్చింది, పోయింది, దేని గురించి నీ బెంగ? ఒక దేహం వచ్చింది, పోయింది, దేని గురించి నీకెందుకు బెంగ? దీని గురించి, ఈ దేహం గురించి నీకెందుకు బెంగ? నేను నిత్యముక్త, నేను ఎప్పుడు నిత్యముక్త, నేను ఎప్పుడు నిత్యముక్త, మరణం తర్వాత కాదు, సనాతన, ఎల్లప్పుడూ. ఇతి విజ్ఞాయ, సృష్టిని ఈ దృష్టితో చూడటం నేర్చుకో. జీవితం ఒక పెద్ద నాటకం, ఇదంత తేలిక కాదు. అయినా సరే ఇదే పరిష్కారం, ఇది ఒక్కటే పరిష్కారం. అజ్ఞాని నేను సమస్య, జ్ఞాని నేను పరిష్కారం, అంతే. అజ్ఞాని నేను సమస్య, జ్ఞాని నేను పరిష్కారం. అజ్ఞాని ఎవరు? నేనే. జ్ఞాని నేనెవరు? నేనే సమస్య, నేనే పరిష్కారం. సమస్య నాలోనే ఉంది, పరిష్కారం నాలోనే ఉంది. నా బుద్ధిలో సమస్య ఉంది, నా బుద్ధిలోనే పరిష్కారం ఉంది. సో సమస్యను వదిలిపెట్టి పరిష్కారం వైపుకి నేనే రావాలి. నా బుద్ధిని మార్చుకోవాలి, దృక్పథం మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి. జీవితం భారం కాకూడదు, మరణ భయం ఉండకూడదు. జనన మరణాలు రెండు
జీవితం మరణం రెండు ఒక టీవీ సీరియల్. నా మాయాశక్తి వలన కల్పించబడింది, నా వినోదం కోసం కల్పించబడింది. కాబట్టి విజ్ఞాయ, ఈ జ్ఞానాన్ని జీర్ణించుకో. ధీరః, ఆత్మజ్ఞానం పొంది ధీరుడిగా ఉండు. ఆత్మజ్ఞానం పొందు. ఆత్మజ్ఞానం పొందటం అంటే జీర్ణించుకోవటం అని అర్థం. అంతేకాదు అహంకార వాసన క్షయం కూడా ఇందులో జోడించాలి. లేకపోతే నిజ జీవితంలో పెద్దగా ప్రయోజనం ఉండదు. బాలవత్ కిం అభ్యస్యతి, అతనికంటే జ్ఞానికి ఇంకా సాధన లేని చేయాల్సిన పని లేదు. జ్ఞానికి చిన్నపిల్లలాగా ఏం చేయాల్సిన పని లేదు. మోక్షం గురించి కూడా పోరాటం లేదు, ఆరాటం లేదు. ఎవరికి జ్ఞానికి ఉండవు, జీవితంలో సమస్యలు ఉండవు. బాలుడిలాగా చిన్నపిల్లల్లాగా పరిపక్వత లేకుండా జ్ఞాని ఉండడు. బాలుని వలె జ్ఞాని సంచరించడు. బాలునిలాగా పైకి కనపడతాడు, కానీ ప్రవర్తన బాలునిలాగా పరిణితి లేకుండా పిల్ల చేష్టలు ఉండవు అని అర్థం. స్వస్తి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.